సాయం చేయమని. మన పార్టీలు పాలకులు సరిపోరా తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అడుగుతున్నాయి. ఇట్లే సార్, ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అంటేనే ఉద్యమాల పొట్టిగడ్డ. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరో ఇచ్చినటువంటి భక్ష కాదు, మనం కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ రాష్ట్రం మనది. ఎందుకంటే ఇక్కడ మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయినటువంటి విషయం కూడా మనం చూస్తున్నటువంటి విషయం మనం చూసినాం ఆల్రెడీ. ఇక్కడ మనకు రాజకీయంగా ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణకు లేదు. కావాలనుకుంటే ఏపీకి అవసరం ఉండదు. ఏపీలో ఎందుకంటే ఇది చాపకంది నీరులాగా ప్రవేశిస్తున్న రాజకీయాలు వేరు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడతాడని చెప్పేసి మొన్నటి నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. పునర్నిర్మాణ సభ అని చెప్పేసి. అంటే తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ అవసరం ఏమున్నది? జనసేన పార్టీ ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమున్నాయి? అంటే తెలంగాణకి ఏమవసరం ఉంది జనసేన పార్టీతోటి, పవన్ కళ్యాణ్ తోటి? ఇప్పుడు అక్కడ రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏపీలో జనసేన పార్టీ నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఎలాగైనా అక్కడ భవిష్యత్తు ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఏదో చూద్దామని చెప్పి చూస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలు వేరు, రాజకీయంగా కొట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలామంది రాజకీయవేత్తలు ఉన్నారు, రాజకీయంగా పౌరుషం ఉన్నటువంటి వ్యక్తులు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి 1500 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చేటువంటి రాజకీయ నాయకులు అవసరం లేదని చెప్పి మా యొక్క శివసేన పార్టీ పరంగా మేము ప్రగాఢంగా చెప్పదలుచుకున్నాము. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలే కానీ ఇవన్నీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఏమైనా తేడా కొట్టిందా? ఏమన్నా అంటే తెలంగాణ సాధించుకున్నందుకు అంటే ఏం చెప్తారు? ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క వీళ్ళందరినీ కూడా అనగదొక్కేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఓన్లీ ఓసీల యొక్క రాష్ట్రంగా మారింది. మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండవలసినటువంటి రాష్ట్రం. మనకు నీళ్ళ కొదవ లేదు, నీళ్ళు తెచ్చుకుంటే నీళ్ళు వస్తాయి. మన చదువులు కూడా చదువుకోవడానికి చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువు పరంగా చాలా వెనుకంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నది. మీరు విద్యార్థుల కోసము, నీళ్ళ కోసం, నియామకాల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అందరి గురించి ఆలోచించినట్టయితే తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, నీళ్ళ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మన ముందు ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంటే చదువుకుంటే మళ్ళీ మేధావులు అవుతారు, మళ్ళీ మాకు రాజకీయంగా పాపం గడుచుకునేటువంటి అవకాశం ఉండదని చెప్పి వాళ్ళు రాజకీయంగా వచ్చేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీ చూసుకుంటే ఈ సభ ఏర్పాటు చేసిన తర్వాతనే కొన్ని భూ కబ్జాలకు సంబంధించినవి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఈ సభను విజయవంతం చేయకుండా అడ్డుకోవాలి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు, కబ్జాలు అని చెప్పేసి అంటున్నారు. సార్, ఇది కబ్జా అనే విషయం ఆల్రెడీ నిన్న మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాము. కబ్జా చేస్తే దానికి ఆల్రెడీ ప్రత్యేకంగా ఐటా ఉన్నది. కబ్జా చేస్తే ప్రభుత్వం చేసుకుంటుంది. దానికి ఆ ల్యాండ్ కబ్జాకు ఈ యొక్క రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అది కబ్జా చేసింది పవన్ కళ్యాణ్ ఒకటే చేసింది, పార్టీ చేయలేదు. కాబట్టి మేమనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీరు రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పోరాట యోధులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. మా తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది మేధావులు అయినారంటే ఈ ఇతర రాష్ట్రాలలో మేధావులు అయినారు. మరి వేరే రాష్ట్రాలకు ఇక్కడ వచ్చి మేధావులు కాలేరు. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళతోటే మేధావులు అయినారు ఇతర రాష్ట్రాల. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడే అనే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సీఎం ఇక్కడనే కదా తెలంగాణకు. ఇక్కడైనా అక్కడ అయిన సీఎం. అది రాజకీయంగా మాకు చెప్పాల్సినటువంటి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు లేదని చెప్తున్నాం మేము. అంటే వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణలో అనుమతి లేదని చెప్తున్నారా, లేకుంటే పార్టీ? మీరు అడిగేటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. వేరే రాష్ట్రాల్లో మనం కొట్లాడుకున్నటువంటి రాష్ట్రం ఏంది? ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాల్సిందని చెప్పి 1500 మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. మళ్ళీ నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ పార్టీ పెడతా అంటే మళ్ళీ అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అంటే రాజకీయంగా పగలు పెంచుకోవడానికి తప్ప వేరే విషయం లేదని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు నాడు తెలంగాణ ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా జనసేన పార్టీకి ఓటేయడు. ఎందుకంటే మనం కొట్లాడిన వాళ్ళ మీద కదా. మళ్ళీ వచ్చి నువ్వు ఇక్కడ పార్టీ పెడతా ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు నీకు తెలంగాణలో? చెప్పండి ఒకసారి. కదా చేయరు కదా. మీరు ఏపీలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం పరిష్కరించుకోండి. మీరు ఫస్ట్ ఏపీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోతే తెలంగాణ మీరు రండి. వస్తారా రారా విషయం తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ మీరు తెలంగాణలో పుట్టిన సమస్యలనే కదా. ఇంతమంది 30,000 మంది అమ్మాయిలు తప్పేది ఇదివరకు వాళ్ళ గురించి ప్రత్యేకంగా లేదు. రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నీళ్లు లేవు, నియామకాలు లేవు అని చెప్పి చాలామందికి కూడా రాస్తారోకాలు వేస్తారు, నిరాదీశాలు వేస్తారు. వాళ్ళ గురించి పట్టించుకోండి ఫస్ట్. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం మీకు లేదని చెప్పి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ చూస్తే భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే సభ పెడితే సక్సెస్ అవుతుందని మనం ఇంతకుముందు చూసినాం. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రపంచం అంటే ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. అట్లాంటి తెలంగాణలో కూడా వస్తుందేమో అని భయపడుతున్నారని చెప్పేసి. తెలంగాణలో అంత సీన్ లేదు. తెలంగాణలో చాలా మేధావులు ఉన్నారు, రాజకీయంగా చాలా మేధావులు ఉన్నారు. ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకంటే
నువ్వు ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు మనం కొట్లాడుకుంటే తెలంగాణ ఏపీ తెలంగాణకు వస్తాం కదా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మళ్ళీ నువ్వు ఏపీ వచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయం చేస్తా అంటే ఎవరు చూస్తుంటారు? అవి ఎప్పుడు కూడా అవి ఓన్లీ పగటికల్లా కనాలి తప్ప వ్యక్తిగతంగా రాజకీయాల్లో అనే ఎప్పుడు కూడా ఇక్కడ అడుగుపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పి శివసేన పార్టీ గట్టిగా చెప్తుంది మాకు.